ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక మంచి సంకల్పంతో పనిచేస్తే ఎలాంటి వ్యతిరేక శక్తులు ఏమీ చేయలేవని స్పష్టం చేసిన పిఎంసి డైరెక్టర్ పరిపత్రి. పిఎంసి అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించిన సాగ్ ఫౌండర్ పరిణిత పత్రి. పిఎంసికి సొంత బిల్డింగ్ ఉండాలన్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారన్న పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లు. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. వనపర్తి జిల్లా గోపాలపురం గ్రామంలో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా సీసలి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యతిరేక శక్తులతో పిఎంసి యుద్ధం చేస్తుందన్నారు పిఎంసి డైరెక్టర్ పరిపత్రి. మనం ఒక సంకల్పంతో పనిచేస్తే ఎలాంటి వ్యతిరేక శక్తులు ఏమీ చేయలేవన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో గల పిఎంసి ఛానల్ ఆఫీస్ లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ, డైరెక్టర్లు, ట్రస్టీలు అందరూ ప్రపంచానికి ధ్యానం అందించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారని, దీంతో ఎలాంటి వ్యతిరేక శక్తులు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టులో నిర్వహించబోయే ధ్యాన మహాయజ్ఞం అత్యంత ముఖ్యమైందన్నారు. ధ్యాన మహాయజ్ఞం తర్వాత వ్యతిరేక శక్తులన్నీ సమసిపోతాయని తెలియజెప్పారు. మెగా మెడిటేషన్ సమ్మిట్ విజయవంతంలో పిఎంసి తెలుగు కీలక పాత్ర పోషించిందని, పిఎంసి సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. పిఎంసికి సొంత బిల్డింగ్ ఉండటం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. మన అందరం ఒక్కటిగా ఉండడం వల్ల, మన అందరం ఒక కాజ్తో కనెక్ట్ అవ్వడం వల్ల, ఆ కాజ్ ఒకటే, మనది ప్రపంచానికి ధ్యానం వెళ్ళాలి. ధ్యాన జగత్, సాకార్ జగత్, పిరమిడ్ జగత్. ప్రతి ఒక్క డైరెక్టర్, ట్రస్టీ ఇదే సంకల్పంతో కనెక్ట్ అయ్యారని ఇవాళ నాకు అర్థమైపోయింది. సో దాంట్లో ఏ డౌటు లేదు, ఏ ప్రశ్న లేదు, ఏ క్వశ్చన్ లేదు. అండ్ ఈ ధ్యాన యజ్ఞం ఎలా అయితే లాస్ట్ ఇయర్ షిఫ్ట్ తెచ్చిందో, ఈ ధ్యాన యజ్ఞం ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. పిఎంసి అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి. పిఎంసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో మాట్లాడుతూ, పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టులో నిర్వహించబోతున్న ధ్యాన మహాయజ్ఞం కోసం ఆతృతంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం మనం ఏదైనా యజ్ఞం చేపట్టే ముందు మనలో శాంతిని నింపుకుంటే ఆ యజ్ఞం విజయవంతమవుతుందన్నారు. మెగా మెడిటేషన్ విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. పిఎంసి ఎంత చక్కగా పనిచేస్తుందంటే ఎవ్రీబడి చాలా చాలా కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. అండ్ ధ్యాన యజ్ఞం ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఫర్ ఆగస్ట్ ధ్యాన మహాయజ్ఞం పిఎంసి. అండ్ ప్రపంచ శాంతి అంటున్నారా? డెఫినెట్లీ ప్రపంచ శాంతి. ఐ వుడ్ లైక్ టు సే దట్ అందరం ఆ లైట్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఆ పీస్ ఉండాలి, మనలో ఆ లైట్ ఉండాలి. మనలో ఆ లైట్ ఉండి మనలో ఆ పీస్ ఉంటే ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతుంది. అది ఆ ప్రొజెక్షన్ మనం చేయాలంటే ఫస్ట్ మనలో లైట్ నింపుకోవాలి, మనలో పీస్ నింపుకోవాలి. సో ఆ దిశగా వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బిగ్ 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 కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ who made MMS successful, and looking forward to many more such programs. Thank you. పిఎంసికి సొంత భవనం ఉండాలన్న నిర్ణయాన్ని ప్రతి డైరెక్టర్, ప్రతి ట్రస్టీ హృదయపూర్వకంగా స్వాగతించారని తెలిపారు. పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పిఎంసి ఆఫీస్లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ, పిఎంసికి సొంత భవనం కోసం డైరెక్టర్లు, ట్రస్టీలు అందరూ ఐకమత్యంగా కృషి చేయడం వలన 80% పనులు కొలిక్కి వచ్చాయని తెలియజేశారు. తిరుపతిలో నిర్వహించబోయే ధ్యాన మహాయజ్ఞం ఒక సువర్ణ అవకాశం అన్నారు. ఈ ధ్యాన మహాయజ్ఞం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని తెలియజేశారు. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరికి హృదయపూర్వకంగా పాదాభివందనాలను సమర్పించుకుంటూ, మరి ఈరోజు బోర్డు మీటింగ్ అటెండ్ అయినటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్ల వారికి, మరి డైరెక్టర్స్కి, మన ట్రస్టీస్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధ్యాన వందనాలు. మాస్టర్స్, మరి ఈరోజు చాలా శుభదినం. మరి ఈరోజు బోర్డు మీటింగ్కి పరిపత్రి గారు రావటం కూడా చాలా శుభాభివందనం.
మేడం గారికి మరొకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొడతాం మేడం గారికి. పరిణిత పత్రి గారు, ఎందుకంటే పిఎంసి పిఎస్ఎస్ఎం మీడియా అంటే పిఎంసి ప్రజెంట్, మరి దీంట్లో వారు భాగస్వాములుగా ఉండటం అనేది మనందరికీ కూడా చాలా అదృష్టం. మరి యావత్ ప్రపంచానికి కూడా అమ్మవారి మన అందరి డైరెక్షన్లో మరి రేపు రాబోయే కాలంలో ఏదైతే గురూజీ ఆశయం అయితే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, మరి ఆ సందర్భంగా మనం ఇంతమంది ట్రస్టీస్ డైరెక్టర్స్ ఉండి ఏం చేయాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలనుకున్నాం. మరి ఆ సందర్భంగా అందరూ కూడా ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రతి ఒక్క ట్రస్టీ కూడా అందరూ కూడా దీనికి హృదయపూర్వకంగా అందరూ వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క అందరూ ఐక్యత వారు పనిచేయటం వల్ల ఈవేళ దరిదాపుగా మనం 80% అన్ని విధాలుగా మనం ఇక్కడ రీచ్ కావడం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత చరిత్రపై రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ ప్రివ్యూను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో ప్రదర్శించారు. జూలై 19న ఈ ఫిలిం ఘనంగా విడుదల కాబోతుంది. పిఎంసి డైరెక్టర్లు, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీని తిలకించారు. అనంతరం ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీని అద్భుతంగా తీశారని ఫిలిం టీంని అభినందించారు. బ్రహ్మర్షి పత్రిజీ ఎన్నో ఏళ్లు రాత్రింబవలి కష్టపడి పిఎస్ఎస్ఎంని నిర్మాణం చేశారన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ సినిమాను చూడడమే కాకుండా మరో 100 మంది చూసేలా ప్రోత్సహించి సినిమాను ఘన విజయం సాధించేలా చేయాలని కోరారు. ఈరోజు వెంకట్ ఆధ్వర్యంలో పత్రిజీ గారి యొక్క లైఫ్ హిస్టరీ మీద అద్భుతమైన డాక్యుమెంటరీ తయారు చేయడం జరిగింది. అది దాదాపు 3 గంటలు ఎంత అద్భుతంగా ఉందంటే అప్పుడే 3 గంటలు అయిపోయింది. ఆ విధంగా పత్రిజీ గారు ఎంత కష్టపడి ఊరూరా తిరిగి మనిషిని కలిసి రాత్రనక పగలనక అంత అద్భుతంగా ఈ సంస్థ నిర్మాణం చేసిన ఆ మహానుభావుడు ఈ యొక్క హిస్టరీ ఇంత గొప్పగా తీసినందుకు వెంకట్ని అభినందిస్తున్నాను. ప్రతి పిరమిడ్ మాస్టర్కు నా మనవి, కనీసం 100 మందితో ఈ సినిమా చూపించవలసిందిగా, జూలై నాడు ఒక బ్లాక్ బస్టర్ చేయవలసిందిగా నా మనవి. థ్యాంక్ యూ. పత్రిజీ విప్లవానికి సంబంధించిన మొదటి 10 సంవత్సరాల చరిత్ర. ఆ టైంలో నేను మొదటి 5 సంవత్సరాలు ఉన్నాను. తిరిగి అదే కాలానికి అంటే టైం మిషన్లో మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది, అప్పుడు జరిగిన కార్యక్రమాలని, అప్పుడు జరిగిన కష్టాన్ని, అప్పుడు చేసిన అంటే చిందించిన రక్తాన్ని తిరిగి టైం మెషిన్ ద్వారా వెళ్తే ఎలా ఉంటుందో అంత కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాని అద్భుతంగా చేశారు టీం అంతా కలిపి. స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ అండ్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడవలసిన పత్రిజీ విప్లవానికి సంబంధించిన సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అభినందనలు. చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం. ఇది భావితరాలకి పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి తెలియడం కోసం ఇది అత్యంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి పత్రిజీ ఫిలిం వెంకట్కి, వారి మిత్ర బృందానికి అందరికీ నా అభినందనలు. ఖచ్చితంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ మూవీని అందరికీ చూపించాలి. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో భవిష్యత్తులో ఉన్న మాస్టర్స్కి తెలియాలి కదా. అందుకని ఇది ఎప్పటికీ ఒక అద్భుతమైన మూమెంట్గానే ఉంటుంది. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇది ఒక కిలికితరాయి. సో మరి ఈ బృందాన్ని అందరికీ ఆత్మీయ అభినందనలు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాల ద్వారా అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒక్క మంచి పెళ్లి ఒక విషయము ఎన్నో అతని సుగుణాలన్నింటినీ తీసుకొచ్చి కింద పడేసింది. ఎంతో మంది అభిమానాన్ని బాగా దూరం చేసి దగ్గరంతా దూరం అయిపోయారు. లాస్ట్కు ఏం చేసింది, ప్రకృతి కూడా ఎలా వెళ్ళి తీసుకెళ్ళి ఆరోగ్యమని ఉందంటారా? అన్ని పోయినాయి, ఆరోగ్యంగానే ఉండాలి. ఏమో చిన్నప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను చెబుతూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
పశ్చిమ గోదావరి జిల్లా సిసిలి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు యేసుదాసు అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం శారద పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సంపాదించుటకు ప్రతినిత్యం ధ్యాన సాధన చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ధ్యానం చేశారు. మీరు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ మీరు రిలాక్స్ అవ్వండి. మీరు డ్రెస్ వేసుకుంటారు, తర్వాత రిలాక్స్ అయిన తర్వాత బుక్స్ ఫ్రంట్ పెట్టుకోండి. పెట్టుకుంటారు ఒక 5 minutes కళ్ళు వస్తుంది. హాయిగా మీ బ్రీదింగ్ అప్ అండ్ డౌన్ ఎలా లోపలికి వెళ్ళాల్సింది, బయటకు వెళ్ళాల్సింది దాన్ని గమనించండి. గమనించిన తర్వాత బ్రెయిన్ ఎంటీ అయిపోతుంది అనమాట. మీరు ఏదైతే చదువుతారో, ఏదైతే రాస్తారో అది మైండ్లో ప్రింట్ అయిపోతుంది అనమాట. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. మనం ఇతరులతో పోల్చుకోవడం వల్లనే బాధలకు గురి అవుతున్నామని తెలిపారు. మనం ఎలా జీవించాలో అనేది నిర్ణయించుకొని భూమిపైకి వచ్చామన్నారు. ధ్యాన సాధనతో కర్మలను దాటే అవకాశాలుంటాయని తెలిపి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఏదో ఒక విషయంలో నీ దగ్గర లేనటువంటి దాన్ని ఎదుటి వ్యక్తిలో ఉంటే తిరిగి పోల్చుకొని నువ్వు ఏం చేసుకుంటున్నావు? ప్రశాంతంగా ఉన్నటువంటి మనసును కూడా నువ్వు ఇబ్బంది కలుగజేసుకుంటున్నావు. మనం చాలా వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు, ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవద్దనేసి. ఎందుకు పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదో మనకు వనపర్తి జిల్లా గోపాలపురం గ్రామంలో 2వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ధ్యానం ఒక వారం అని, ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని సూచించారు. అలాగే అహింస ధ్యానంలో ఒక భాగమని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ ధ్యానంలోకి వచ్చి ఏంటంటే మనమే దేవుడు, దేవుడే దేవుడు, దేహమే దేవాలయం. మనం ఏ రోగాలు మనంతా మనమే తెచ్చుకుంటాం. ఇప్పుడు షుగర్ తింటే చక్కెర ఎక్కువైతే షుగర్ వస్తుంది, బీపీ ఎక్కువైతే ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుంది, కారం ఎక్కువైతే క్యాన్సర్ వస్తుంది. మనం పెట్టుకునేది దేవుళ్ళ ఏ కాలం చేసినామని దేవుళ్ళు అన్నమాట. మనమే దేవుళ్ళమే. మళ్ళీ ఇప్పుడు ఆ బొమ్మలు ఫోటోలు ఎవరు కడుగుతాం గ్యాస్ వాటర్ తిండి తినకుండా మన ఆడవాళ్ళ ఊరుక కడుగు చేస్తాం. ఎందుకు అవి మనం చేసినట్టు కొనుక్కొస్తాం కదా, కొనుక్కొచ్చి కూడా మనకు మొక్కుకుంటాం. ఎందుకు నీ ఆత్మను. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే 3 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ధ్యానం గొప్పతనం బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ నాగలూరు గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ నెల 28వ తేదీన నిజామాబాద్ జిల్లా పురాణిపేట్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ రాజాబాయి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలు, అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్
మహాస్వామి హాజరు కానున్నారని తెలియజేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సాయికృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. ఈ నెల 28వ తేదీ ఆదివారం రోజున భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ రాజుబాయి గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు మరియు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటల వరకే ధ్యాన బంధువులందరూ చేరుకొని ఉదయం అల్పాహారాన్ని స్వీకరించి శాకాహార ర్యాలీని ప్రారంభించుకుందాం. మరి ఇట్టి ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర మహాస్వామి గారు మరి ఇతర సీనియర్ మాస్టర్లు అందరూ విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ధ్యాన బంధువులందరూ ఈ గొప్ప కార్యక్రమంలో మరి పత్రిజీ గారు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి అని చెప్పారు. మరి ధ్యానం ఉంటుంది, శాకాహార ర్యాలీ ఉంటుంది, అదేవిధంగా పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలు ఉంటాయి. ఒకటే రోజు 3 కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి విశ్వ కళ్యాణంలో భాగంగా సమస్త ధ్యాన బంధువులందరూ ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. కర్నూలు జగన్నాథ్ గట్టుపై పౌర్ణమి ధ్యానం జూన్ 28న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్షాప్, సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పౌర్ణమి మౌన ధ్యానం నిర్వహించబడను. ధ్యానులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేసినట్లు, ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో ప్రత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో జూన్ 28న పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముద్దల్కర్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ముద్దల్కర్ పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1:30 ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. విశాఖ జిల్లా పెద్దుర్తి మండలం పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మౌన శ్వాసలీల ఆధ్వర్యంలో జూన్ 29, 30వ తేదీల్లో పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నారు. జూన్ 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు అఖండ మౌన ధ్యానం నిర్వహించబడను. అలాగే జూన్ 29 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నంద్యాల జిల్లా మహానంది మండలం మసీద్పురం గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర జూన్ 28న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. సాయంత్రం 4 గంటలకి ర్యాలీ ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు కర్నూలు పిరమిడ్ మాస్టర్ పకీరయ్యచే సత్సంగం నిర్వహించబడును. రాత్రి 8 గంటలకు శ్రీ గురు పిరమిడ్లో ధ్యాన ప్రసాదం అందించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం, పుసులూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.